బ్లాగ్ కదా కుకింగ్ ది అలానే అవుతుంది. నాది సూపర్ గా వచ్చింది గాయ్స్. దీన్నే బాగా మురిసిపోవడం అదిగా అంటారు, బట్ నాకు చాలా సూపర్ గా వచ్చింది. సో బట్ మీకు టేస్ట్ చూపించే అవకాశం లేదు, మీరు చేసి చూపించినట్టే చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. చెప్పండి. యాక్చువల్లీ పాపం బాధపడుతుంది. సూపర్, నిజంగా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. సరే చలో వచ్చే. అస్సలు భయపడద్దు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అంటే నీ స్వీట్ ఫస్ట్ తింటారు కదా, అందుకని వెనకాల నుంచి పిల్లలందరూ గుడ్లకు చెప్తున్నారు. సో ఇప్పుడు టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. అబద్ధాలు ఆడకూడదు. బావా అబ్బే డ్రై ఫ్రూట్స్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్లెస్, వితౌట్ ఆయిల్. రివ్యూ చూడండి, జెన్యున్ గా ఫాస్ట్ గా వచ్చినట్టు కొంచెం ఆలోచించి వచ్చిందంటే మీరే డిసైడ్ చేసుకోండి. టార్చర్ ఉంటుంది ఈరోజు భయ్యాకి. And you let her go. देखो देखो कैसी बातें यहाँ की है, साथ पर है साथ ना भी, क्या इतनी आसान. Assalamualaikum beautiful peoples. నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, Welcome to our channel F2 Queens. వైజాగ్ కొట్టేస్. ఏం లేట్గా వచ్చా? ఏం చెప్పను, చూడు మన వాళ్ళు అసలు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం మనం. అవును కదా. అందుకనే ఈ రోజు మన ఫేసెస్ చూపించొద్దని చెప్పి మన హ్యాండ్స్ తీసుకొచ్చాం. బట్ ఇవేమైనా తక్కువ కాదే, చాలా మ్యాజిక్ చేస్తాయి ఈ చేతులే. సో ఈ రోజు మన చేతులు మ్యాజిక్ చేయబోతున్నాయి. సో నా చేతులు ఏం మ్యాజిక్ చేయబోతున్నాయి అంటే, మనం కుకింగ్ వీడియోస్ అనేది ఫస్ట్ అసలు ఒక్కటి కూడా మనం పోస్ట్ చేయలేదు. సో అందుకే ఈ రోజైతే కుకింగ్ వీడియో పెట్టేద్దాము, చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఓకేనా, ఈ మ్యాజిక్ చేతులు యూజ్ చేద్దామని చెప్పి ఒకసారి ఒక పని చెప్దాము ఈ చేతులకి అని చెప్పి. చలో అయితే ఫస్ట్ ఎవరైనా కూడా ఏ మంచి పని చేయాలనుకున్నా స్వీట్ తో స్టార్ట్ చేస్తారు, అవునా? ఎందుకు అంటే పాజిటివ్ వైబ్ గురించి. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ కోసం మనం పాజిటివ్ వైబ్ రావాలి, మంచి రెస్పాన్స్ రావాలి అని చెప్పి స్వీట్ తో స్టార్ట్ చేద్దాం ఈ కుకింగ్ వీడియో అని చెప్పి ఇలా వచ్చేసాం. ప్లీజ్, ఇంత కష్టపడుతున్నాం కదా, సో కొంచెం లైక్ షేర్ అవన్నీ చేయాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోండి ప్లీజ్. కొంచెం మా మీద జాలి చూపించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సో స్వీట్ తో పాటు ఇది ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో ఈవినింగ్ అందరికి వేడిగా ఏమైనా తినాలి అని అనిపిస్తుంది. సో స్వీట్ తో కొంచెం ఘాటు కూడా యాడ్ చేయబోతున్నా, హాట్ కూడా చేస్తాం. అవునా? ఏం చేస్తాం? హాట్ గా హాట్ చాట్ చేస్తాను. అవునా? యమ్మీ. అయితే నాకైతే స్వీట్ నచ్చదు, బట్ స్వీట్ చేస్తున్నాను. ఎస్ అవును, నాకు చేయడం ఇష్టం, బట్ ఎక్కువ స్వీట్ కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను, బట్ హాట్ చాలా తింటాను, తెలుసు శ్రావణికి కదా. సో నా గురించి చేస్తున్నావా? అంతేగా మరి. అంతేగా. చలో అయితే స్టార్ట్ చేసేద్దాం కుకింగ్, ఓకేనా? అండ్ మా ఫేసెస్ కూడా రెడీ చూపిస్తాము, ఎందుకంటే మీ గురించి మేము బాగా రెడీ అవుతాము. సో అది చూపించకుండా మేము ఉండాం కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. ఒక క్లీన్ బౌల్ తీసేసుకున్నాను, ఓకేనా? అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము కుకింగ్, ఓకేనా? చాలా లేట్ అయిపోయింది. చలో అయితే ఇక్కడ ఒక ప్యాకెట్ పెట్టాను, ఏది శ్రావణి? ప్యాకెట్ పెట్టాను, ఏది? క్యాచ్ పడితే వస్తుంది. క్యాచా? ఏది? అసలు చేతిలో పెట్టడా? చలో రండి, వచ్చే నువ్వెందుకు ఉండాలి ఖాళీగా? కూడా నాతో చేపిస్తావా? నువ్వు ఈరోజు నాకు అందిస్తూ ఉండాలి, నేను చేస్తూ ఉంటాను. చేసే ఈ చిన్న వంటకు కూడా నీకు అసిస్టెంట్స్.
ఓకే, ఇది లచ్చ సేమియా అంటారు. చూపించు. లచ్చ సేమియా ఎక్కువ ఇది రోస్టెడ్ ఆల్రెడీ. దీన్నైతే స్మాష్ పెట్టాను. ఇది సుమారుగా 150 grams ఉంది. ఓకే, ఇలాగా స్మాష్ చేస్తాను. కంప్లీట్గా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఓకే, అక్కడ అంటే లైక్ కొన్ని కొన్ని ఉండిపోతే పొడి అలా కాకుండా మొత్తం టోటల్గా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. చాలా మనకి చూపించడానికి చిన్నగా అయిపోయింది. ఇందులో కొంచెం నార్మల్గా నేను మెజర్మెంట్ అలాంటి ఏం చెప్పను, బట్ చెప్పాల్సి వస్తుంది. నాకు ఎంత క్వాంటిటీ కావాలో అలా వేసుకుంటాను. బట్ మీకు చెప్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మంచి స్మెల్ అయితే ఇప్పుడే వచ్చేస్తుంది. ఘీ అన్నాక స్మెల్ వస్తుంది. అంటే స్వీట్ అంటే ఘీ అంటే స్వీట్ అని తెలుసు, బట్ ఆ స్మెల్కి ఏంటంటే తినాలి ఎంత బిగా అవుద్దా అన్నట్టుంది. ఎందుకు ఈ కుకింగ్ టైం ఎంత ఉంటుంది? ఫాస్ట్గా అయిపోతుందా? ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకో. కష్టపడే అవసరం లేదు. రెస్టారెంట్ అంటే లైక్ ఇది అరబిక్ స్టైల్, అరబిక్ స్వీట్. నేమ్ చెప్పమ్మా. తర్వాత చెప్తాను. అవునా? తర్వాత చెప్తాను. ఏంటి ఊహించడం? అంటే అలా తినలేం. ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, ఇది సైడ్ పెట్టేద్దాం. అమ్మా, నీ గేమ్ కాస్త నా బౌల్ జరగబట్టే ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇంకో బౌల్ తీసుకొని కొంచెం మిల్క్, 2 cups మిల్క్ యాడ్ చేయాలి. పచ్చిగా మనకి రా మిల్క్ కొంచెం రా మిల్క్ మనం బేస్ చేస్తున్నాము. ఓకే, బేస్ ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ అందించాలి. చెయ్యాలి అంటే అందించాలి. ఓకే మేడం. ఓకే, అందించాలి కూడా వస్తుంది. ఏంటి అంతేగా అంతేగా. ఇంకేమి మేడం? ప్రిపేర్ చేస్తాం కాబట్టి సైడ్ పెట్టేసుకుందాం. ఓకేనా, ఇంకో థర్డ్ స్టెప్కి వెళ్దాం. రామి ఫాస్ట్గా ఏంటో చెప్పు. డ్రై ఫ్రూట్స్ అబ్బా. అడిగితేగా ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకేనా, సరే దీన్ని ఏం చేయాలి అంటే ఫ్రై చేసుకుందాం ఘీలో. చలో అయితే ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. అవాయిడ్ చేయండి ప్యాన్ని, బట్ ఈ ప్యాన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ప్యాన్ తీసుకున్నాను అండ్ లైటర్ అయితే వెలిగించుకున్నాను. 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఓకేనా, మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఘీ అయితే వేడవుతుంది. వేడైన వెంటనే దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అనేవి నేనైతే అది కొంచెం మాడింది. ఓకే, చలేగా. ఓకే మీరైతే కొంచెం చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేశాను నేనైతే. ఎందుకు మాడిపోయిందంటే చూడండి, ఆ డ్రై ఫ్రూట్స్ చాలా స్మాష్ అయిపోయాయి. కొన్ని లాస్ట్లో పడ్డాయి కదా, అవి మాడిపోయాయి. ఓకే, చలేగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా వేరే బౌల్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్టెప్, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 cups రా మిల్క్ యాడ్ చేశాను నేను. చూడండి, అంటే బేస్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్వీట్లో బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 cups మిల్క్ అయితే తీసుకున్నాను కదా, 3 cups. మీ స్వీట్ క్వాంటిటీ బట్టి మిల్క్ అనేది మీరు బేస్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకా బాయిల్ అయిపోయింది మిల్క్ అయితే. నేను టెన్షన్తో స్టవ్ ఆఫ్ చేసాను, అది పైకి వచ్చేస్తుందని మళ్ళీ ఆన్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే మనం ముందు కలుపుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. అదే లైక్ మిల్క్, కార్న్ఫ్లోర్ అండ్ నెక్స్ట్ మనకి 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసిన దాన్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో చూడండి, లమ్స్ లేకుండా ఈవెన్గా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మెస్సీ అయ్యింది, కింద పడింది. ఓకే, చలేగా ఏం చేస్తాం, ఫస్ట్ కుకింగ్ బ్లాగ్ కదా, సో టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే కుకింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి. ఇక్కడ చూడండి, థిక్ అయితే అయ్యింది. ఈ కన్సిస్టెంట్లో రావాలి మనకి బేస్ అయితే. చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ 4 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకున్నాను.
యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసాను, థిక్ అయిపోయింది. దాని తర్వాత ఇలాచీ పౌడర్, సో టేస్ట్ని బట్టి ఇలాచీ పౌడర్ నేనైతే 1/4 వేస్తున్నాను ఇలాచీ పౌడర్ అయితే. సో దాన్ని లంప్స్ లేకుండా మిక్స్ అయితే చేసేస్తున్నాను. చూసుకోండి, ఇదైతే థిక్ కన్సిస్టెంట్లో అవ్వాలి, పల్చగా అవ్వకూడదు అలా అని చెప్పి కంప్లీట్ థిక్ అవ్వకూడదు. దాన్ని చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. బేస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ షుగర్ సిరప్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాము. నేను లైటర్ గురించి వెతుక్కుంటున్నాను ఎక్కడ అని చెప్పి. ఓకే, షాని వాళ్ళ ఇంట్లో కదా, సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ మన ఇంట్లో ఐటెం పెట్టిందే మనకి ఎక్కడ పెట్టామో గుర్తుండదు. సో వేరే వాళ్ళ ఇంట్లో అంటే అసలు మనకు తెలియదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చలో అయితే స్టవ్ ఆన్ చేసేసాను. అండ్ ఇక్కడైతే వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్, 2 కప్, చాలు 2 కప్ వాటర్. నెక్స్ట్ 1 కప్ షుగర్. సో బాగా మిక్స్ చేసేసి చూడండి, ఇంకా ఇలా అవ్వాలి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్లీజ్ అవాయిడ్ దిస్ ప్యాన్ అసలు, ఎందుకు అంటే ఆ టైంలో మాకు ఇదే అవైలబుల్గా ఉంది. సో దీంట్లోనే మేము కుక్ చేసేసాము. ఓకేనా, దీంట్లో మనం ముందు పెట్టుకున్నాం కదా మిక్స్ చేసుకొని లచ్చా సేమియాలోనే గీ వేసుకొని అది సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే అండి పడింది దెబ్బ నాకు. చూడండి, చలో మీరే చూడండి ఏమవుతుందో. నా ఆత్రంలో, లైక్ ఆత్రం అంటారా ఏదోలండి, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. నా ఫస్ట్ వ్లాగ్ కదా, లైక్ కుకింగ్ వ్లాగ్ కదా, కన్ఫ్యూజ్ అయిపోయి పిల్లలు గోల్ చేస్తున్నారు, మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉన్న సిరప్ అంతా ఇందులో వేసేసాను. చూడండి ఇక్కడ ఏమైందో, ఆ లచ్చా సేమియా దీంట్లో స్విమ్మింగ్ చేస్తుంది. అలా అయింది. అది చూసిన వెంటనే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేనైతే అబ్బా ఏంటిది, ఏదో తేడాగా ఉందే అన్నట్టు అయిపోయింది. చూడండి ఇది ఎలా అయిందో, చారులాగా ఉంది. లైక్ లాస్ట్లో అయితే ఇలా అయింది. చలో ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. ఇంకా స్వీట్ అయితే బాగానే ఉంటుందిలేండి చూడడానికి, అలా ఉన్నా ఓకే చలేగా. ఒక కంటైనర్ తీసుకున్నాను, కొంచెం గీ వేసుకున్నాను. ఇంకా కంటైనర్కి మొత్తం ఇంకా చూసారా, అసలు చెప్పాలి అంటే అది ఖుల్లా లైక్ సపరేట్గా రావాలి. బట్ అది కాస్త నేతి వెన్న ముద్ద అన్నట్టు అయిపోయింది. ఓకే, నేనైతే ఓకే ఏముందిలే, సరే ఫస్ట్ టైం కదా పర్వాలేదు, కొన్ని మిస్టేక్స్ అవుతాయని. బట్ చూడడానికి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అయితే ఇంతే, జస్ట్ అక్కడ మాత్రమే. ఇక్కడైతే నేను బేస్ వేసేసుకుంటున్నాను కంప్లీట్గా. బేస్ వేసేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. టోటల్ స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి, అంటే గ్యాప్ లేకుండా ప్రతీది ఇలాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను బేస్. స్మెల్ అయితే సూపర్ ఆసమ్, లుకింగ్స్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ ఒకటే డిసప్పాయింట్ అయ్యాను. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మనకుంది కదా, డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను. చలో డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాను. చూడడానికి చాలా అందంగా ఉంది చూడడానికి. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటి అంటే రిమైనింగ్ అంతా ఇంకో లేయర్ వేస్తున్నాను. 2 లేయర్స్ వేసాను. అండ్ ఫస్ట్ లేయర్ మనకి లచ్చా సేమియా అండ్ బేస్, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ లచ్చా సేమియా అండ్ బేస్, ఫైనల్లో మళ్ళీ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అలా మొత్తం చల్లేసాను. అండ్ దీంట్లో గీ అనేది మిగిలి ఉంది కదా, ఆ గీ కూడా మొత్తం అలాగా స్ప్రెడ్ చేసేసాను. బాగుంది, నైస్, లుకింగ్ వైజ్ నైస్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కదా, ట్రై చేయండి. అండ్ లాస్ట్లో ఆ డ్రై ఫ్రూట్సే ఇంకా మిక్సీ అనేది లైక్ టోటల్ స్మాష్ అయిపోయింది, అది ఇంకా అలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూడ్డానికే నోరు ఊరుతుంది చెప్తూ ఉంటే, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. బాగుంది, స్వీట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకా చలో స్వీట్ అయితే రెడీ. ఎలా ఉంది చెప్పండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది. నేనైతే చెప్తున్నాను చూడు ఎంత యమ్మీగా ఉంది కదా, బట్ అక్కడ మాత్రమే డిసప్పాయింట్ అయ్యాను. శ్రావణి అంటుంది పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి. ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫైనల్గా అయిపోద్ది. చలో అయితే ఫైనల్లీ మన కునాఫా అయితే రెడీ. యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. చలో అయితే ముందు మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయాలి. సో దట్ మేము చేసే వీడియోస్ అన్ని మీ వరకు చేరుతాయి. మీ
వైజాగ్ కుర్తీస్ని మీరు సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్.